హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మటన్ మామిడికాయ కూర చేస్తున్నానండి. మటన్ నేను ఎప్పుడు మసాలా పెట్టి చేస్తూ ఉంటాను. ఇలా మామిడికాయ దొరికినప్పుడు మామిడికాయ కూడా వేస్ట్ చేస్తాను. మటన్ కర్రీ మసాలా పెట్టే కాకుండా ఇలా మామిడికాయ కూడా వేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఈ మామిడికాయ వేసి మటన్ కర్రీ చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఇది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఈ మటన్ కర్రీని ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మటన్ కర్రీ చేయడానికి 300 గ్రాములు మటన్ తీసుకున్నాను. మటన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నది లేతగా ఉన్నది తీసుకోవాలి. మటన్ ఎక్కువసార్లు కడగక్కర్లేదు, 2 సార్లు కడిగి తీసుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. ఇది ఇంట్లో నేను మిల్లు ఆడించిన కారం. ప్రతి సంవత్సరం నేను ఇంట్లోనే ఆడిస్తూ ఉంటానండి. కారం తయారీ చూడాలంటే 5 సింబల్కి వెళ్ళి చెక్ చేయండి. కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లోనే మిల్లు ఆడించుకున్న కారం అయితే. ఇది కొత్త కారం. ఇందులోకి 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేయాలి. ఇవన్నీ కూడా వేసి ఇలా మసాజ్ చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మటన్ మనం వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. అలాగే ఉప్పు కారాలు కూడా మటన్ పీసులకి బాగా పడతాయి. మామిడికాయ వేస్తున్నాం కదండి, కొంచెం స్పైసీగా ఉండాలి. కారం మీరు రుచికి తగ్గట్టు వేయండి. ఇది కొత్త కారం, 10 టీ స్పూన్లు వేసాను. మటన్ కూడా 300 గ్రామ్సే తీసుకున్నాను కదా. ఈ మ్యారినేట్ చేసిన మటన్ ఫ్రిడ్జ్లో అయినా ఉంచవచ్చు, పక్కనైనా పెట్టేయచ్చు ఒక అరగంట సేపు. దీనికి చిన్న మసాలా ప్రిపేర్ చేయాలి. ఒక పాన్ పెట్టుకుని 1.5 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాచిన చెక్క, 4 జీడిపప్పు బద్దలు వేసుకుని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయిస్తే చాలు. కొంచెం గోరువెచ్చగా అవుతే సరిపోద్ది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గసగసాలు వేస్తున్నాను. గసగసాలు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. మామిడికాయ వేస్తున్నాం కదండి, ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ కర్రీ చేయడానికి ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి. ఇందులోకి కొద్దిగా సాజీరా వేస్తున్నాను. మీరు జీలకర్ర అయినా ఏదైనా వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద 2 ఉల్లిపాయలను కట్ చేశానండి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనకి మామిడికాయతోటి గ్రేవీ వస్తుంది. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మ్యారినేట్ చేసి మటన్ వేసేసుకోవాలి. ఈ మటన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించాలి. ఈ మటన్లో ఆయిల్ వేసాము, పెరుగు అది వేసాము కదండి, మెత్తగా త్వరగానే ఉడికిపోద్ది. అది కాకుండా మనం కుక్కర్లో చేస్తున్నాం కదా అయినా ఇది లేతకున్న మటన్ బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాను. మటన్ అంతా ఆయిల్లో మగ్గి వాటర్ అంతా రిలీజ్ అవి ఉడుకుతుంది. ఇందులోకి నేను మీడియం సైజు మామిడికాయ తీసుకున్నానండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి లైట్గానే వేయాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పొడి చేశాను. మసాలా వేసిన తర్వాత కూడా 1 నిమిషం మగ్గించాలి. ఈ సైజు మామిడికాయ అయితే సరిపోద్దండి. పులుపుని బట్టి మీరు వేసుకోండి, మీరు తినే పులుపుని బట్టి, కాయ పులుపుని బట్టి వేసుకోవాలి. ఈ మసాలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత మటన్ అంతా ఇందులోకి 1 కప్పు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే మటన్ ఉడికిపోద్ది. కొంచెం మటన్ ముదురుగా ఉంటే 5-6 విజిల్స్ అయినా రానివ్వచ్చండి. నేను 4 విజిల్స్ రానిచ్చాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత వెయిట్ తీసి పక్కన పెట్టేసి మూత తీసి చూద్దాం. లేత మటనే కాబట్టి 1 కప్పే వాటర్ వేసాను. మరలా మనం వాటర్ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక
ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నానండి. మటన్ అయితే మెత్తగానే ఉడికింది, అందుకే నేను మరలా కుక్కర్ అయితే పెట్టడం లేదు. మామిడికాయ త్వరగా ఉడికిపోవాలి, ఇంకా మటన్ ఉడకలేదు అనిపిస్తే మీకు మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వచ్చు. వాటర్ అయితే ఒక అరకప్పు వేసుకోండి మళ్ళీ కుక్కర్ పెట్టేలా ఉంటే. నేను కుక్కర్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వాటర్ వేసి ఉడికించాను. మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, గ్రేవీ ఈ విధంగా ఉంటే చాలు. మటన్ పీసులు కూడా మెత్తగా ఉడికిపోయి చూడండి. ఇది నేను కర్రీలోకి చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం ఇదిగా చేశాను, గ్రేవీ దగ్గరగా. అదే మీరు చపాతీలోకి చేసుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పలుచగా చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ మటన్ మామిడికాయ కర్రీ వేసుకుని తింటే ఆ ఫ్లేవర్ వచ్చిన వాళ్ళు కూడా పెట్టచ్చండి. నోరుకైతే అంతా బాగుంటుంది, పుల్లగా కారం కారంగా. మీరు ఎప్పుడు మసాలా పెట్టి చేస్తూ ఉంటే కనుక ఒకసారి ఇలా మామిడికాయ వేసి మటన్ కర్రీని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి కర్రీ ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే అమూల్యమైన కామెంట్స్ నాకు బూస్ట్ ఇస్తుంటాయి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.